హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాప సాత్విక బర్త్డే అనమాట. అందుకోసమని వచ్చాము. వాళ్ళు బర్త్డే అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కొంచెం నా ఉడత సాయం చేద్దాము అని చెప్పేసి వచ్చానండి. ఇది వీళ్ళ బర్త్డే ఎలా ప్లాన్ చేశారు అంటే, ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఇంట్లో పార్క్కి వెళ్ళి పార్క్లో కేక్ కట్ చేసి అక్కడ ఫుడ్ తినేసి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయ్యారు. అంటే పిల్లలకి బర్త్డే అనేది ఒక హ్యాపీనెస్ కదండి, చాలా మెమరబుల్ థింగ్ కదా, అందుకోసం అని చెప్పి చేస్తున్నారు. అది చూసారా, గుమగుమలు వచ్చేస్తున్నాయి. ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా మేము ఇలా కలిసి చేసుకోవటం అంటే చాలా ఇష్టం అండి మాకు. అంటే ఇండియాలో లేము కదా, ఇండియాలో ఉంటే అందరూ ఉంటారు. ఇక్కడ మేమందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఫామ్ అయ్యి చాలా హెల్దీ అట్మాస్ఫియర్ అయితే మేము క్రియేట్ చేసుకుంటాము. ఆల్రెడీ ఇది కడిగి శుభ్రంగా ఆరబెట్టింది ఫ్రెండ్స్, అందుకే డైరెక్ట్ వేసేస్తున్నాము. గ్రేవీ టేస్టీగా రావటం కోసం వీళ్ళండి కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు 3 కలిపి మిక్సీ చేసి ఆ పేస్ట్ వేశారు కర్రీలో. చాలా బాగుందండి. చికెన్లో వేశారు అండ్ పన్నీర్ కర్రీలో కూడా వేశారు, చాలా బాగుంది. అండ్ ఈ పుదీనా మన తోటలో పండించామండి. మన తోట అంటే దీపకాల తోట అండి, ఇంకా మనదే అంతే అలా అనమాట. నేను వంట చేస్తున్నానైతే అనుకోవద్దు. నేను కొంచెం చేశానో లేదో, మా ఫ్రెండ్ చూడండి నా కోసం జ్యూస్ తీసుకొచ్చింది. ఎంత ప్రేమగా తీసుకొచ్చారు. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అండి. ఇంకా మనము వెళ్ళి బర్త్డే పార్టీ కోసం రెడీ అయిపోయి వచ్చేద్దాము. మేము అనుకున్నారు, అసలు ప్లాన్ ఏంటంటే చెప్పా కదా ఫస్టే పార్క్లో కేక్ కటింగ్ అని. కానీ ఈ రోజైతే అస్సలు వెదర్ సపోర్ట్ చేయలేదు, చాలా ఎక్కువ విండ్ ఉంది. అందు గురించి ప్లాన్ లిటిల్ చేంజ్ చేసాం. కేక్ కటింగ్ పార్క్లో కాకుండా ఇంట్లో అరేంజ్ చేసేసారు. ఏదైనా పిల్లలు వాళ్ళ బర్త్డే అయినా ఫ్రెండ్స్ బర్త్డే అయినా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కేక్ కటింగ్ కోసం. ఈ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ కార్డ్స్ తయారు చేస్తారు, ఎంత బాగున్నాయో. అయిపోయిందండి కేక్ కటింగ్. కేక్ కూడా హ్యాపీగా అందరూ తినేసారు. టేస్టీ యమ్మీ కేక్ని, కిట్టి కేక్ని. ఇప్పుడు పిల్లలందరూ మరి వాళ్ళ అల్లరిని కంట్రోల్ చేయాలంటే మనం వాళ్ళకి ఫన్ గేమ్స్ ఏమైనా అరేంజ్ చేయకపోతే వాళ్ళని మనం తట్టుకోలేము. అందు గురించి చిన్న ఫన్ గేమ్స్ అనేవి అరేంజ్ చేసాం. దానిలో కొంచెం జాలీగా కాసేపు పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తాం. ఫుడ్ టైం అయిపోయిందండి. అదిగో మనం చేసిన యమ్మీ బిర్యానీ, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ చెన్నా మసాలా. ఇది చెన్నా మసాలా కర్రీ. ఇన్ని తిన్నాక స్వీట్ తినాలిగా, అందుకని ఫ్రూట్ కస్టర్డ్ ఇవైతే ప్రిపేర్ చేసామండి. అవి అన్నీ అరేంజ్ చేసేసాము. ఇక్కడ టేబుల్ మీద అరేంజ్ చేసేసి ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసి, వీటితో పరోటా కూడా ఉందండి. అన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చినాయండి. పిల్లలు అసలు వేస్ట్ చేయకుండా తిన్నారు. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.